పేరు వెంకటరమణ, బద్వేలు పట్టణము, కడప జిల్లా. గత వైసీపీ పరిపాలన బాగాలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పి జనాలు ఆశపడి గెలిపించుకుంటే ఈరోజు ఆ ప్రభుత్వమే మేలు, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామనే భావన సంవత్సరంలోనే తేలిపోయింది. ఎందుకంటే పాలిచ్చే ఆవును పోగొట్టి తన్నే బర్రెను తెచ్చుకున్నట్టుగా ఈ వ్యవహారంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఏదైతే ఆరు పథకాలను మేము అమలు చేస్తాము, నా మెదడులో చాలా రకాలైన ఆలోచనలు ఉన్నాయి, కార్యాచరణలు ఉన్నాయి, పేదరికం లేకుండా చేస్తానని చెప్పి నమ్మబలికిన చంద్రబాబు నాయుడు ఈరోజు పూర్తిగా విఫలమయ్యాడు. కడప జిల్లా బద్వేల్. నా పేరు విజయమ్మ. అయితే గతంలో ఉండే ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కానీ అలాగనే ఉంది అని అనుకుంటామన్నాం ప్రజలం అందరం కలిసి. రాజధాని అంటే 3 రాజధానులు ఉండే కన్నా ఒక రాజధాని చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటాము. కడప జిల్లా బద్వేల్ టౌను ఇంతకుముందు కంటే ఈసారి బాగా చేస్తారని మేము ఓట్లు వేసినందుకు పేదలకు ఇంటి పట్టాలు ఖచ్చితంగా ఇస్తాము, సమన్యాయం చేస్తామని నమ్మబలికి మేము ఓట్లు వేపించుకొని ఇప్పుడు ఇంతవరకు పేదలకు ఎటువంటి మంచి పని చేయలేదు. మళ్ళీసారి ఇట్నే చేస్తుంటే మళ్ళీసారి మారుతాం, మేము అసంతృప్తిగా ఉన్నది. కడప జిల్లా బద్వేల్. పోలవరం ఈసారైనా పూర్తి అవుతుందనే ఆశలు కళ్ళగానే మిగిలిపోతూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈసారి పూర్తి చేస్తామని చెప్పి చెప్తానే ఉంటారు తప్ప దాని నిర్మాణ పనులు అయితే ఇంతవరకు పూర్తి అయ్యేటట్టుగా కనపరాలే. మళ్ళీ ప్రభుత్వాలు మారి మళ్ళీ వచ్చేటప్పటికి కూడా ఇప్పటి వరకు వచ్చేదై దాఖలాలు కనిపించడం లేదు. అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు 1.5 సెంటే ఇస్తున్నారు, మేము వస్తే 2 సెంట్లు ఇస్తామని చెప్పినారు. ఆ 2 సెంట్ల స్థలం కూడా ఎక్కడ ఎవరికి పుట్టినాల మించి ఇంతవరకు లేని వాళ్ళకు మాత్రమే ఇంటి స్థలం ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎక్కడైనా సరే ఒక కరెంటు మీటర్ కానీ వివిధ ఆధారాలు ఉంటే ఏ ఒక్క ప్లాట్ కూడా ఇవ్వము అని చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం.